బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించిన వాషింగ్టన్ పోస్ట్. భారతదేశంలో పాలక పార్టీ ముస్లింలను విలన్లుగా చిత్రీకరించడానికి ఇజ్రాయిల్ గాజా యుద్ధాన్ని ఉపయోగిస్తుంది అనే శీర్షికతో వాషింగ్టన్ పోస్ట్ రాసిన వ్యాసం ఇజ్రాయిల్ గాజా వివాదంలో భారతీయ జనతా పార్టీ వైఖరి, భారతదేశంలో ముస్లిం జనాభాపై ఈ వైఖరి వల్ల పడే ప్రభావాల గురించి విమర్శనాత్మక విశ్లేషణను అందించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడిని 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ముందు భారతదేశంలో పరిస్థితితో పోల్చుతూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. గతంలో జరిగిన ఉగ్రవాద దాడి వీడియో జతచేసి బీజేపీ ట్వీట్ చేసి దేశంలో ఇస్లామిక్ టెర్రరిజం గురించి చేసిన ఈ ప్రచారం 22 కోట్ల మంది ముస్లింలను విలన్లుగా చిత్రీకరించడానికి ఉద్దేశించిన ప్రచారం. బీజేపీ రాజకీయ ఎజెండాకు అనుగుణంగా భారతదేశంలో ఇస్లామిస్ట్ ఉగ్రవాద కథనాల విస్తృత ప్రచార వ్యూహంలో భాగంగా ఈ ట్వీట్ చేశారు. భారతదేశంలోని ప్రభుత్వ అనుకూల వార్తా ఛానళ్లు ఇజ్రాయిల్పై దాడిని ఇస్లామిక్ జిహాద్ ముప్పుగా చిత్రీకరించాయి. ఈ ముప్పును భారతదేశం దశాబ్దాలుగా ఎదుర్కొంటుందని ఊదరగొట్టారు. టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఇజ్రాయిల్ పట్ల సంఘీభావ సందేశాలు వరదలా వచ్చాయి. ఈ సందేశాలు ముస్లిం విద్వేషాన్ని ప్రచారం చేసే సందేశాలు. హిందూ ఆధిపత్య భావన ఈ సందేశాల వెనుక ఉంది. ఈ భావన చారిత్రక మూలాలు అడాల్ఫ్ హిట్లర్ పట్ల అభిమానంలోనూ, నాజీల ఫైనల్ సొల్యూషన్ భావన పట్ల ప్రేమలోనూ దాగి ఉన్నాయి. ఎంఎస్ గోల్వాల్కర్ వంటి హిందూ జాతీయవాద సిద్ధాంతకర్తల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. జాతి ఆధిపత్య భావనను ప్రచారం చేసే మెయిన్ కాంఫ్ పుస్తకాల అమ్మకాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయన్నది గమనిస్తే భారతదేశంలో హిట్లర్ పట్ల ఎంత అభిమానముందో తెలుస్తుంది. నేడు చాలామంది హిందూ జాతీయవాదులు ఇజ్రాయిల్కు ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బలమైన మద్దతుదారులు. నెతన్యాహును మోడీ సన్నిహిత మిత్రుడిగా భావిస్తారు. ఇజ్రాయిల్, భారతదేశం రెండింటికి ఉమ్మడి శత్రువుతో పోరాడటానికి ఇజ్రాయిల్ రక్షణ దళాలలో చేరుతామంటూ కొందరు హిందూ జాతీయవాదులు న్యూఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం బయట ర్యాలీ కూడా తీశారు. భారతదేశం చారిత్రాత్మకంగా పాలస్తీనా విషయంలో సంఘీభావం ప్రకటిస్తున్న దేశం. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్కు లభిస్తున్న ఈ బలమైన మద్దతు భారతదేశం చారిత్రాత్మకంగా అనుసరిస్తున్న విధానాన్ని వదిలేసినట్లు చాటి చెబుతుంది. 1974లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ను పాలస్తీనా ప్రజల ఏకైక చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తించిన మొదటి అరబేతర దేశం భారతదేశం. ఏదేమైనా మోడీ బీజేపీ ఇజ్రాయిల్ను ఆలింగనం చేసుకుంది. జియోనిస్టులు యూదరాజ్యాన్ని సృష్టించుకున్నట్లే చాలామంది హిందూ జాతీయవాదులు హిందూ రాజ్యం కావాలనుకుంటున్నారు. అందువల్లనే ఇజ్రాయిల్ పట్ల ఈ అభిమానం. ఇజ్రాయిల్కు బీజేపీ మద్దతులో ఒక వైరుధ్యం ఉంది. ఎందుకంటే తరచుగా స్వస్తిక్ను లేదా హిట్లర్ చిత్రాలను ప్రదర్శించే హిందూ జాతీయవాదులు ముస్లింలకు గుణపాఠం చెప్పే ఏకైక దేశంగా ఇజ్రాయిల్ను ప్రశంసిస్తారు. ఇజ్రాయిల్ మాదిరిగా భారతదేశంలోనూ చేయాలనుకుంటారు. వివిధ చట్టాలను ప్రవేశపెట్టి ముస్లింలకు సమాన హోదా లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇజ్రాయిల్ గాజా సంఘర్షణను ముస్లిం విద్వేష భావాలను రేకెత్తించడానికి బీజేపీ ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. 9/11 దాడుల తర్వాత అప్పటి బీజేపీ సీనియర్ కార్యకర్త అయిన మోడీ ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెట్టడానికి ఒక టాక్ షోలో కనిపించారు. ఈ విద్వేష ప్రచారం 2002 గుజరాత్ మారణకాండకు దారితీసింది. అక్కడ 1000 మందికి పైగా ప్రజలు, ఎక్కువగా ముస్లింలు చంపబడ్డారు. ఆ తర్వాత దాదాపు ఒక దశాబ్దం పాటు మోడీ అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం వచ్చింది. భారతదేశంలో ఇస్లామోఫోబిక్ ద్వేషం గరిష్ట స్థాయికి చేరుకుంటున్న కాలంలో ఇజ్రాయిల్ గాజా యుద్ధం జరుగుతుంది. తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నకిలీ వీడియోలు, ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా పేజీలు ముస్లిం సామాజిక బహిష్కరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇజ్రాయిల్కు బీజేపీ మద్దతును ఇస్లామోఫోబిక్ రాజకీయాల కోణంలో చూడాలి. ముఖ్యంగా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు
లోక్సభలో ప్రతి ఒక్క సీటు ముఖ్యమైనదిగా మారినప్పుడు ఈ రాజకీయాలను మరింత నిశితంగా గమనించడం అవసరం.